నిత్యమైన పూర్ణ రక్షణ ఇదే. ఎంతో గొప్ప నిత్యమైన పూర్ణ రక్షణ ఇదే. నిర్లక్షించిన తప్పించుకొనవు పొందు ప్రభు రక్షణ. నిర్లక్షించిన తప్పించుకొనవు పొందు ప్రభు రక్షణ. రక్షణ వస్త్రము ధరింపజేసెనుగా. రక్షణ వస్త్రము ధరింపజేసెనుగా. నీతి వస్త్రమును ధరింపజేసి నీతి వస్త్రమును ధరింపజేసి ఆనందింపజేసెను. ఆనందింపజేసెను. ఎంతో గొప్ప నిత్యమైన పూర్ణ రక్షణ ఇదే. నిర్లక్షించిన తప్పించుకొనవు పొందు ప్రభు రక్షణ. నిర్లక్షించిన తప్పించుకొనవు పొందు ప్రభు రక్షణ. భలే భాలే మాట బంగారు మాట బైబిల్లో మాట యేసు మాట. భలే భాలే మాట బంగారు మాట బైబిల్లో మాట యేసు మాట. నా జీవితాన నీ జీవితాన మరువని మాట యేసు మాట. నా జీవితాన నీ జీవితాన మరువని మాట యేసు మాట. భలే భాలే మాట బంగారు మాట బైబిల్లో మాట యేసు మాట. భలే భాలే మాట బంగారు మాట బైబిల్లో మాట యేసు మాట. చల్లపల్లికి వచ్చినాం కానీ పేరేమో చల్ల. అరకు వ్యాలీలో చల్లగా ఉండొచ్చినాం వీటికి. సరే గంటకు ఒకసారి స్నానం చేస్తే బాగుండు అనిపిస్తుంది కానీ సరే మంచిది. దేని వాక్యంలో నుంచి ఒక మాట చదువుకుందాం. మార్కు సువార్త 10వ అధ్యాయం. మార్కు సువార్త 10వ అధ్యాయం 46వ వచనం నుంచి మనం మార్చి చదువుకుంటాం. మార్కు సువార్త ఇంకా వద్దులే, స్టైన్ వద్దులే, సరిపోద్ది. మార్కు సువార్త 10వ అధ్యాయము 46వ వచనం నుంచి మార్చి. వారు యెరికో పట్టణమునకు వచ్చిరి. ఆయన తన శిష్యులతోనూ బహుజన సమూహముతోనూ యెరికో నుండి బయలుదేరి వచ్చుచుండగా తీమయి కుమారుడు బర్తిమయి అను గురుడి భిక్షకుడు త్రోవ ప్రక్కను కూర్చుండెను. ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని ఈయన మని కేకలు వేయ మొదలుపెట్టెను. ఊరకుండమని అనేకులు వానిని గద్దించిరు గాని వాడు దావీదు కుమారుడా నన్ను కరుణింపుమని మరి ఎక్కువగా కేకలు వేసెను. అప్పుడు యేసు నిలిచి వాణ్ణి పిలువడని చెప్పగా వారు గుడివాణ్ణి పిలిచి ధైర్యం తెచ్చుకొనుము, ఆయన నిన్ను పిలుచుచున్నాడు లెమ్మని వానితో చెప్పిరి. అంతటా వాడు బట్టను పారవేసి దిగ్గున లేచి యేసు నొద్దకు వచ్చెను. చున్నానని వాని అడుగగా ఆ గుడివాడు బోధకుడా నాకు దృష్టి కలుగు చేయమని ఆయనతో అనెను.
అందుకు యేసు, నీవు వెళ్ళుము, నీ విశ్వాసం నేను స్వస్థపరిచినని చెప్పెను. వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళెను. ప్రభు సహాయం కొరకే ప్రార్థన చేద్దామండి. ప్రియమైన మా తండ్రి, పరిశుద్ధుడైన దేవా, నమ్మదైన మహారాజా, మీ స్తోత్రం చెల్లించుకుంటున్నాం. మా ప్రభు దినంలో చివరి కోరికగా ప్రభా, మా ప్రియ సహోదరులు జెర్మియా బ్రదరు ప్రభా, తండ్రి బుజ్జక్క వారి గృహంలో మీరు అనుగ్రహించిన సువాత కోరిక కొరకని సమయాన్ని బట్టి స్తోత్రం చెల్లించుకుంటున్నాం. మా వెనుకలో చదవన లేఖన భాగమును దయతో మీరు దీవించి ఆశీర్వదించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. మా గొంతుకులు తాకవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. ప్రభా, మీ మాటలు పరలోక సింహాసనం నుండి మీరు వెల్లడిపరచవలసిందిగా మేము మీకు ప్రార్థన చేస్తుంటున్నాం. మీ దాసుని పరిశుద్ధపరచము మరుగుపరచవలసిందిగా ప్రార్థన చేస్తూ దగిలిన ప్రేమ కలిగిన హస్తములకు అప్పగించుకుంటూ ప్రభా, మీ కృపను కోరుకుంటూ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన నామంలో స్తుతించి ప్రార్థించి మహింపచి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అమ్మ, మీరు కొంచెం ముందు జరిగితే బాగుంటుందేమో, వెనకాల ఎవరన్నా వస్తే కూర్చోటానికి. ఇక్కడ వరకు రండి, టేబుల్ వరకు రండి, ఆ స్టాండ్ వరకు పోగొట్టేసి ఇంకా ముందుకు రండి. ఎవరు రాకపోయినా పర్వాలేదు, కానీ వస్తే డిస్టర్బెన్స్ ఉండకూడదు, అందుకని. మీరేమి సరే ముందుకి సెలం పైన కూర్చోవచ్చు కదా. సరే, దేని యొక్క వాక్యంలో ఇక్కడ ఒక మనిషిని మనం చూస్తున్నాము. బర్తిమయి అనేటువంటి మనిషిని గురించి చూస్తున్నాం. లూకాసు వార్తలో ఇద్దరు గుడ్డివారు అని రాయబడింది. ఇక్కడ మార్కు బర్తిమయి ఒక గుడ్డివాడు అని రాసినాడు. ఏది కరెక్ట్ అంటారు చెప్పండి? లోకా రాసింది కరెక్టా, మార్కు రాసింది కరెక్టా? రెండు కరెక్టే. కానీ ఇద్దరు గుడ్డివారు, ఆ ఇద్దరిలో ఒకని గురించి మార్కు రాసినాడు, అదనమాట సంగతి. కానీ ఇంత పాటు ఇంకొక ఆయన ఉన్నాడు, కానీ పర్టికులర్గా ఆ ఇద్దరిలో ఒక ఆయన గురించి రాసినాడు, ఇద్దరిని కలిపి లోకా రాసినాడు. సరే, మంచిది. దేని యొక్క వాక్యంలో ప్రభు యెరికో పట్టణానికి వచ్చిన తర్వాత శిష్యులతో బహుజన సమూహంతో యెరికో నుండి బయలుదేరి వచ్చుచుండగా తీమయి కుమారుడు బత్తిమయి అను గుడ్డి భక్షకుడు త్రోవ ప్రక్కను కూర్చుండెను. కడిక గుడ్డి భిక్షకుడు త్రోవ ప్రక్కన కూర్చుండెను. ఈ బర్తిమయి ఎవరికి గుర్తుగా ఉన్నారు అని అంటే, లోకంలో ఉన్న మానవులందరికీ మనుషుడు గుర్తుగా ఉన్నాడు. అదేందన్న అట్లా అంటావు? ఆ మనుషుడేమో గుడ్డివాడు, మాకు శుభ్రం కళ్ళు ఉన్నాయంటే, అయినా కూడా భౌతికంగా మనకు కళ్ళు ఉన్నాయి, కానీ ఆత్మీయంగా మనము గుడ్డివారమే. దేని యొక్క వాక్యంలో ఈ బర్తిమయి ఎవరికి గుర్తుగా ఉన్నాడు అని అంటే, కానీ లోకంలో ఉన్న మానవులని మనం అందరం కూడా గుర్తుగా ఉన్నాడు. ఈ మనుషుడు ఒకటేంటి ఏమున్నాడు? ఒకటి గుడ్డివాడుగా ఉన్నాడు, అంటే తను చూడలేని వాడుగా ఉన్నాడు. అంటే ఏమైనా చెప్తే గ్రహిస్తాడు, కానీ తేటగైతే మాత్రం చూడలేడు. ఏనుగు ఇట్లా ఉంటుందని వర్ణిస్తే ఊహించుకోగలడు, కానీ స్పష్టంగా అయితే మాత్రము తను దాన్ని ఇలాగే మాత్రమే ఉంటుందని తను చెప్పలేడనమాట. తర్వాత అందుమాదిరి కాదు, ఈ మనుషుడు ఎలా ఉన్నాడంటే భిక్షాటన చేసేవాడిగా ఉన్నాడు. అంటే ఒక మరి ఏమంటారంటే భిక్షాటనే అంటారు కదా, భిక్షగాడు అని అంటారు. కానీ అట్లానే నేను అలాంటి వారి దీనస్థితిని నేనేం తృణీకరంగా మాట్లాడలేదు, కానీ అది ఈ మనుషుడు నిస్సహాయ స్థితి. కాబట్టి తను భిక్షం అడిగి ఆ వచ్చిన దాంతో తను జీవనోపాధి చేసేటువంటి భిక్షమెత్తేటువంటి వానిగా భిక్షగానిగా మనం చూస్తుంటున్నాం. తర్వాత మూడవదిగా ఈ మనుషులు ఏం లక్ష్యం కనబడుతుందంటే త్రోవ ప్రక్కన అంటే త్రోవ పక్కనే ఉంటారు, దారిలో అడ్డం ఉండరు కదా, ప్రక్కన ఉండి అడుగుతూ ఉంటారు. సరే, ఈ మూడు మాటలు మనకి ఏం చూపిస్తున్నాయి అని అంటే, ఆత్మీయంగా మానవుని యొక్క స్థితిని గురించి ఈ మూడు మాటలు మరి జ్ఞాపం చేస్తున్నాయి. మనుషుడు ఎలాంటి వాడుగా ఉన్నాడనంటే ఆత్మీయంగా గుడ్డివాడుగా ఉన్నాడు. ఇక్కడ గుడ్డివాడు అంటే రెండు సంగతులు ఉంటున్నాయి. మొట్టమొదటిగా దేవుని విషయాలు మానవునికి తేటగా ఎరుక లేనివాడుగా ఉంటున్నాడు. దేవుడు ఎవరో అనేది స్పష్టంగా మనుషునికి తెలియదు. దేవుడు ఏమి కోరుకుంటాడో అనేది స్పష్టంగా తెలియదు. దేవుడు దేనిని ఇష్టపడతాడో, దేని విషయమై అసహించుకుంటాడో అనే సంగతి మానవుడికి స్పష్టంగా తెలియదు. అసలు తెలియదని చెప్పను, అరకొర అనమాట. గుడ్డివారు కూడా అట్లానే కదా. ఏదన్నా ఒక అందమైనటువంటి దృశ్యాన్ని వివరిస్తే తను దాన్ని వివరించే దాన్ని బట్టి ఊహించుకుంటాడు, కానీ స్పష్టంగా మాత్రం తను చూడలేడు. అలాగనే మానవుని విషయమై మనుషుని యొక్క స్థితి ఎలాగున్నదంటే అర్థమయ్యి అర్థం కానట్లుగా ఉంది. అందుకని మనుషుడు ఏం చేస్తున్నాడు? దేవుని సంతోషపెట్టాలని పూనుకొని ఏం చేస్తున్నాడు చెప్పండి?
చాలా చాలా చేస్తున్నాడు. దాంట్లో పండగలు కూడా చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? పండగలు. మన పండగ అయిపోయిందా? ఉందా అండి? అయిపోయింది. ఎన్ని పండుగలు ఉన్నాయి మనకు? ఎన్ని పండుగలు? చెప్పండి, ఏదో ఒకటి చెప్పండి. బుద్ధి పుట్టింది. సహజంగా అడుగుతున్నాలేండి. క్రిస్మస్ పండగ, ఇంకా ఏం పండగ ఉంది? ఆ, గుడ్ ఫ్రైడే, ఈస్టర్ పండగ కదా. పండగలు దేవుడు ఎక్కడైనా బైబిల్లో అయినా వీటిని ఇవి మీకు ఇస్తున్న పండగలు, వీటిని ఆచరించండి అని ఎక్కడైనా బైబిల్లో ఉందా? చెప్పండి. నేను పలానా రోజు పుట్టినాను, చాలా గ్రాండ్గా చేయండిరా బాబు అని ప్రభు ఎక్కడైనా చెప్పినాడా? ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను. బాగా ఇంటికి సున్నం వేసుకున్నావు, శుభ్రంగా బిర్యానీ వండుకు తిని, కొత్త బట్టలు కొనుక్కున్నావు, దేవునికి ఏమైనా ప్రయోజనమా? చెప్పండి, ప్రయోజనమా? ఎవరికి ప్రయోజనము? చికెన్ షాపోనికి, బట్టల షాపోనికి, సున్నం షాపోనికి ప్రయోజనం కదండి. కానీ చేస్తాం, డబ్బులు లేకపోయినా చేస్తాం, అప్పు చేసినా చేస్తాం. అది మళ్ళీ ఏం చెప్తాము? పోయిన సంవత్సరం అన్న పండగ 5,000 వచ్చినాయి, ఈసారి 10,000 పెట్టానని అంటారన్నమాట. అది అంటే నేను తలంపేందంటే తెలియదు. దేవుడు అనుకుంటున్నామాట అట్లా చేస్తే అబ్బా దేవుడు సంబరపడిపోతాడు, సంతోషపడిపోతాడు అని అనుకొని అట్లా చేస్తూ ఉంటారు. అట్లాగనమాట. అంటే మొట్టమొదటి తలంపేందంటే గుడ్డివాడనే మాట అంట్లో, కానీ దేవుని యొక్క సంగతులు మనుషుడు స్పష్టంగా ఎరగలేకపోతున్నాడు. రెండవది, గుడ్డివాడంట్లో అర్థమైందంటే తన స్థితిని తాను ఎరగలేకపోతున్నాడు. తన స్థితిని తాను ఏం చేయలేకపోతున్నాడు చెప్పండి? ఎరగలేకపోతున్నాడు. కాబట్టి దేవుని వాక్యం ఏం చెప్తుంది? మానవుని విషయమై నువ్వు పాపివి అని చెప్తుంది. మనుషుడు ఏమంటున్నాడు? నాకంటే మంచోడు లేడు అని చెప్తున్నాడు అనమాట. నేను వారికంటే మంచోడిని, వీరికంటే మంచోడిని, నేను ఏమంటారు వాళ్ళు వీళ్ళని పాడు చేయాలా, వీళ్ళని పాడు చేయాలా అని చెప్తాడు. చూడండి ఎంత వ్యత్యాసం ఉందో. కాబట్టి మనుషుడు ఎలాగున్నాడంటే ఈ దినాలలో దేవుని విషయాన్ని గ్రహింపలేదు. తన ఆత్మీయ స్థితిలో తను ఎలాగున్నాడు తనకు కూడా అర్థం కాని స్థితిలో గుడ్డితనంలో మనుషుడు ఉంటున్నాడు. రెండవది, మానవుడు రెండవ లక్ష్యం ఏం చెప్పండి? భిక్షము ఆడుకునేవాడు. కానీ మనుషుని యొక్క స్థితిగతులన్నీ ఎట్లా ఉన్నాయంటే ఎంత కాడికి లోక సంబంధమైనవే కావాలా, ఆత్మ సంబంధమైన వాటి విషయం అవసరం లేదు. అట్లా మనం ఏమంటా అంటే అదేందన్నా అయ్యి కావాలి ఈ కావాలంటా నేనంటే అది వేరే సంగతి. ఆత్మ సంబంధమైన పర సంబంధమైన వాటి మీద అపేక్ష అసలు ఉండదని చెప్పను, కానీ అంతో ఇంతో ఉంటుంది. ఎక్కువ ఆశ అంతా దేని మీద ఉంటుంది చెప్పండి? లోక సంబంధమైన భౌతిక సంబంధమైన వాటి మీద ఆశ ఉంటుంది. దానికోసం దేవుని మనం ఏం అడుగుతుంటాం రోజు చెప్పండి? ఏం అడుగుతాము? భిక్షం అడుగుతూ ఉంటాం. ప్రభా భిక్షము, నాకు ఉద్యోగము ఒక భిక్షం అయ్యాయా, నాకు రోగము ఒక భిక్షముగా బాగు చేయి. ఎందుకు నేను జ్ఞాపం చేస్తున్నానంటే బైబిల్ గ్రంథంలోనే ఆ మాట అలాగనే రాయబడి ఉంది. చదవండి, కీర్తన గ్రంథము 17వ కీర్తన. కీర్తన గ్రంథం 17వ కీర్తన దయచేసి 14వ వచనం. లోకుల చేతిలో నుండి ఈ జీవిత కాలంలోనే తమ పాలు పొందిన, క్షమించండి ఎవరిదైనా ఫోన్ ఉంటే ఇస్తారా? చిన్నదైన పర్లా, టైం కోసం. మీరు నాకు ఇవ్వలేదనుకోండి 10 గంటలదాకా చెప్తా వాక్యం. ఎవరిదైనా ఇస్తారా? టైం కోసమే. సరే దేని యొక్క వాక్యంలో ఇక్కడ ఏం రాయబడుతుందంటే లోకుల చేతిలో నుండి. లోకులంటే ఎవరు? దేవుని ఎరగని వారి విషయం ఈ పదం ఉపయోగిస్తూ దేవుని వాక్యంలో ఏమని జ్ఞాపం చేస్తున్నాడంటే ఈ జీవిత కాలములోనే తమ పాలు పొందిన లోకులు. అంటే యేసు ప్రభుని ఎరిగినా ఎరగపోయినా, పాపక్షమాపణ పొందినా పొందకపోయినా ఈ లోకములో మనం ఏం పొందుతున్నాం చెప్పండి? మన పాలు మనం పొందుతున్నాం. మనకు రావాల్సిన బహుమానం పొందుతున్నాం, ఉద్యోగాలు పొందుతున్నాం, ఆరోగ్యం పొందుతున్నాం, ఇల్లు పొందుతున్నాం, బండ్లు కొనుక్కుంటున్నాం, కార్లు కొనుక్కుంటున్నాం. మన పాలు అది మనం పొందుతూ ఉన్నాం. ఎవరు ఇస్తున్నారంటే ఇవన్నీ దేవుడే ఇస్తున్నాడు. ఎవరికి ఇస్తున్నాడు? ఆయనను ఎరిగినా ఎరగకపోయినా ఎరగిన వారందరికీ కూడా ఇస్తున్నాడు ఆయన. ఇంకా తర్వాత కింద భాగంలో అంటున్నాడు, అక్కడ ఎంత బాగున్నాడో తెలిసిన ఈ జీవిత కాలములోనే. అంటే ఈ దేవుణ్ణి ఎరగకుండా నువ్వు ఏమి పొందినా, అష్ట ఐశ్వర్యాలు అనుభవించిన ఎంతవరకే చెప్పండి? ఈ జీవిత కాలంలోనే. ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత నిత్యత్వంలో నీకు ఏమీ ఉండదు. పాపక్షమాపం లేకపోతే పరలోకం కూడా ఉండదు అనమాట. అంతా ఈ లోకంలో ఉన్నదంతా ఏంటి చెప్పండి? విడిచిపెట్టవలసినది.
పరలోకానికి పోయిన తర్వాత నువ్వు 10 ఎకరాలు సంపాదించినావు కుమారుడా, నీకు ఇదిగో గొప్ప బహుమానం, బలా నమ్మకమైన దాసుడు అంటాడా దేవుడు? చెప్పండి, ఏమి ఉండదు. అదంతా విడిచిపెట్టాల్సిందే. ఇక్కడ దేని వాక్యం ఏం సెలవుస్తుందంటే, ఏదైతే లోక సంబంధమైందో, ఈ జీవితకాలం మడికి చెందిందో, దాని కొరకే ప్రతిరోజు మన ప్రార్థనలు అవే కాదా? చెప్పండి. అందుకని కింద భాగంలో ఇంకో చక్కని మాట అన్నాడు, చదవండి. రక్షింపుము నీవు ఏంటంటే చెప్పండి, నీవు నీ దానములు. దానం అనేది ఎవరికి వేస్తారు చెప్పండి? భిక్షం అడుగునే వారికి ఏం చేస్తారు? దానం చేస్తారు. అంటే ఉచితంగా కొంత మొత్తం. దేవుని వాక్యంలో ఎవరికి ఇస్తున్నాడు? లోకులు, ప్రభుని ఎరిగిన వారికి ఏమి ఇస్తున్నట్ట? దానం ఇస్తున్నాడు. మొదటి భాష చెప్పాలంటే ముష్టి వేస్తున్నాడు. ఎంత వేస్తున్నాడో తెలుసునా అండి? చదవండి తర్వాత. వారు కుమారులు కలిగి తృప్తి నొందుదురు, తమ ఆస్తిని తమ పిల్లలకు విడిచిపెడతారంట. అదే అంటే ఆయన దానము ముష్టి ఎంత వేస్తున్నాడో తెలుసునా? తిన్నా కూడా మిగిలిపోయేంత. ఒకనికి 100 కోట్లు, ఒకనికి 1000 కోట్లు, ఒకనికి 3000 కోట్లు. ఏంటదంతా? ముష్టి దానం. ప్రియులారా, కాబట్టి రెండవ లక్షణం ఏంటంటే, ఈ భిక్షగాడు జీవితమే లోకంలో మానవుని జీవితం. ఏమి చేసినా ఏదోటి లోక సంబంధమైన దాని కొరకు ఆరాటం తప్ప ఇంకా మరొకటి కానే కాదు. మూడో లక్షణం చూసినాం. మూడో లక్షణం ఏంటి? త్రోవ ప్రక్కన. అంటే ఈ మాట మనకి ఏం చూపిస్తుందంటే, త్రోవకు దగ్గరలో ఉన్నాడు కానీ త్రోవలో లేడు. త్రోవలో వచ్చిన ఎడుబోలు అర్థం కాదు కదా. సరే, తను ఒక పని మీద ఉన్నాడు, అది వేరే సంగతి. అంటే మనుషుడు ఎలా ఉన్నాడు? దేవుని మార్గానికి దగ్గరగా ఉన్నాడు, సమీపంగా ఉంది. దేవుని వాక్యం సెలవుస్తుంది, కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపానికి వచ్చేసింది. నువ్వు కేవలము విశ్వాసం ఉంచి పాపక్షమాపణ ప్రార్థన చేస్తే ఆ రాజ్యంలోకి వచ్చేస్తావు. కానీ విచారం ఏంటంటే, దగ్గరగా ఉన్నాడు కానీ ఆ రాజ్యంలోకి రావట్లే. మా త్రోవ ప్రక్కనే ఉన్నాడు కానీ త్రోవలోనికి రావట్లే. ఇది మానవుని యొక్క దుస్థితి. అది మార్కు సువార్త ఈ యొక్క 10వ అధ్యాయంలో మనం జ్ఞాపం చేసుకున్నప్పుడు ఇక్కడ మనకు ఏమని రాయబడతా ఉన్నదంటే, ఈ యొక్క భర్తిమయ్య అనేటువంటి మనుషుడు త్రోవ పక్కన భిక్షం అడుక్కునే క్రమములో చూడండి 47వ వచనం, ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని. అప్పుడు యేసు ప్రభువారు వెళ్తున్నాడు, ఆయన గురించి విన్నాడు. విన్న తర్వాత, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణింపుమని కేకలు వేయ మొదలు పెట్టెను. కాబట్టి ఒక తరుణము తనకి ఇవ్వబడింది. ఈ మనుషుడు కాబట్టి తాను ఎరిగినాడు, ఈయన ఎవరంటే దావీదు కుమారుడైన యేసు, ఈయన లోకరక్షకుడు, ఈయన దేవుడు. నేను ఆయన ఎదుకు వెళ్ళలేను, నన్ను ఎవరు ఆయన ఎదుగు తీసుకొని పోలేరు. ఆయన ఎక్కడుంటాడో తెలియదు, ఆయన ఎక్కడెక్కడ ప్రయాణం చేసి వాక్యం బోధిస్తున్నాడో తెలియదు. అయితే ఇప్పుడు నాకు తరుణం ఇవ్వబడింది, నా సమీపానికి ఆయన వచ్చినాడు, ఈ అవకాశాన్ని నేను పోగొట్టుకోకూడదు అని ఆ మనుషుడు ఏం చేయడం ప్రారంభించాడు చెప్పండి? నన్ను కరుణించు అని ఏం చేయడం ప్రారంభించినాడు? కేకలు వేయడం ప్రారంభించినాడు. ఎందుకు కేకలేసినాడు? ఈమె అంత పని ఏంటి, అంత అవరవాసిన పని ఏముంటి అంటే అర్థం ఏంటి? ఈ సమయం కనుక పోతే, కాబట్టి పెద్దగా ఒకవేళ తను చిన్నగా మాట్లాడి ఆ స్వరం ఆయనకి వినబడకపోతే అరిసిన ఏం ప్రయోజనం ఉండదు. ఇంతకుముందు వల్ల ఇప్పుడు ఆ తర్వాత కూడా అలాగే ఉండవలసి ఉంటుంది. అందుకనే దేవాతి దేవుడు సృష్టికర్త తానే తన సమీపానికి వచ్చిన సందర్భం. అందుకని ఆ మనుషుడు ఏం వేయడం ప్రారంభించినాడు? కేకలు వేయడం ప్రారంభించినాడు. తర్వాత చదవండి, ఊరకుండుమని. కాబట్టి చూడండి ఎంత విచిత్రమైన సంగతో. వీళ్ళకి వచ్చిన బాధ ఏంటి చెప్పండి? వాడు గుడ్డివాడు, వాడు చూపు పొందాలని వానికి ఆశ. వాని అక్కడి కొద్ది వాని కేకలు వేస్తున్నాడు. వీళ్ళ కేకలు ఎక్కువైపోయినాయి. వీళ్ళేమంటున్నారు? ఊరకుండు అని వీళ్ళు అరవడం ప్రారంభించినారు. అంటే అర్థం ఏంటి ప్రియులరా? ఎప్పుడైతే నీ జీవితంలో దేవుని ఎరగాలనే ఆశ నీకు కలుగుతుందో, ప్రభువు సమీపంగా రావాలని కోరుకుంటావో, నా పాపాలు ఒప్పుకొని యేసు ప్రభువుని రక్షకుని అంగీకరించాలని ఆశపడతావో, ఎప్పుడైతే అలాంటి తీర్మానం నీ హృదయంలో కలుగుతుందో, రక్షణ లేని నీవు ప్రభువుని ఎరిగే విషయమైనా, రక్షణ పొందిన తర్వాత నేను దేవుని సమీపంగా ఉండాలా, దేవుని సన్నిధిలో ఉండాలా, ప్రార్థనలో గడపాలా, దేవుని వాక్యం చదవాలా, ఇక నుంచి నేను ఆత్మీయంగా ఉండాలా అనే తీర్మానము ఎప్పుడైతే నీలో ప్రారంభం అవుతుందో, మరు క్షణం ఏం ప్రారంభం అవుతుంది చెప్పండి?
ఆటంకకరమైన పరిస్థితులు ప్రారంభమవుతాయి. ఎక్కడి నుండి వస్తాయి ఆటంకాలు? మొట్టమొదటి ఆటంకము నీ శరీరమే నిన్ను ఆటంకపరుస్తుంది. అక్కడ నుండి ఎవరు ఆటంకపరుస్తారు? నీ ఇంట్లో వాళ్ళే. వాళ్ళు దేవుని ఎరిగిన వాళ్ళే. కాబట్టి నువ్వు ప్రభువుని వెంబడించడానికి సహకరించరు. నువ్వు నష్టపోవడానికి కారణమవుతారు. ఆటంకాలు ఎదురవుతాయి. దేవుని మందిరంలోకి వస్తే అక్కడ అక్కడ స్వాములు ఎదురవుతారు. ఒక్కోసారి సేవకుడు రూపంలో కూడా ఎదురు కావచ్చు సుమా. నువ్వు ఆత్మీయంగా బలపడుకోవడానికి ఎవరి ద్వారానైనా శత్రువుని ఆటంకపరచవచ్చు. పరిస్థితులు, ఉద్యోగం చేసే స్థలంలో ప్రియులారా జ్ఞాపకం పెట్టుకోవాలా, ఈ దినాలలో శత్రువు ఎంతో యుక్తిగా కాసుకొని ఉన్నాడు. కాబట్టి ఎందుకోసం కాసుకొని ఉన్నాడు? ఎవ్వరు కూడా దేవుని సమీపంగా వెళ్ళకూడదు. ఒకవేళ వెళ్ళాలనే ఆశ కలిగిన వెంటనే వానికి మెసేజ్ వెళ్ళిపోద్ది వాట్సాప్లో. ఎవరికి? సాతానికి. వెంటనే అలర్ట్ అయిపోతాడు. అయితే తలంపు ఏంటంటే, ఎప్పుడైతే వాళ్ళు ఆ మనుషులు ఊరకుండమని అరిసినారో చూడండి, దేని వాక్యంలో 48 వచ్చిన, వాడు దావీదు కుమారుడా మరి ఎక్కువగా కేకలేసినాడు. వాళ్ళు ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఊరుకొని కొద్ది మంది కేకలేస్తే ఒక్కడే ఎంతవరకు అరవగలడు? కాబట్టి మనుషుడు ఆలోచన చేసుకున్నాడు, ఓ యమ్మా, ఇప్పుడు కాబట్టి నేను కేకలేసేదే ఆయన చెవును పడాలనుకుంటే వీళ్ళ కేకలు అడ్డమైపోయినాయే అని చెప్పి మౌనంగా లేడు. ఆ మనుషుడు మరి ఎక్కువగా కేకలేసినాడు. పిల్లరా, జ్ఞాపకం పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇంకా నువ్వు యేసు ప్రభువుని ఎరగలేదా? ఎరగకుండా ఉండడానికి ఎన్ని పరిస్థితులు శత్రువుని జీవితంలో కల్పించింది వాస్తవం కాదా అని. నువ్వు ఆత్మీయంగా ప్రభువుని సేవించాలని ఎన్నిసార్లు తీర్మానం చేసుకున్నావు, శత్రువు ఆటంకాలు తీసుకొచ్చింది వాస్తవం కాదా అని. అయితే నీ తీర్మానం ఏమిటి అని నేను వారి ప్రజలంగా ఈ వాక్యం ద్వారా, ఈ భర్తమయ్య ద్వారా, మనం ఈ యొక్క మనుషుని ద్వారా మనము నేర్చుకునేటువంటి భర్తిమయ్యి మనుషులు నేర్చుకునే పాఠం ఏంటంటే, ఆటంకాలు బట్టి ఆ మనుషుడు ఆ పరిస్థితులను బట్టి ఆటంకపరచబడలే, మరి బలమైనటువంటి తీర్మానంలోనికి తాను వచ్చినాడు. కానీ మరి బిగ్గరగా కేకలేయడం ప్రారంభించినాడు. దేని వాక్యంలో మన జ్ఞాపం చేయబడతా ఉంది. చూడండి, 49వ వచనము. వాణిని పిలువుడని చెప్పగా వారా గుడ్డి వాణిని ధైర్యం తెచ్చుకునము ఎంత బాగా చెప్పండి. ఇప్పుడు దాకేమో ఊరుకోనోళ్ళే, ఇప్పుడు మళ్ళీ ప్లేట్ మార్చేస్తున్నారు. ఏమని మార్చేస్తున్నారు చెప్పండి? ధైర్యంగా ఉండు, ఆయన నిన్ను పిలుస్తున్నాడు అని. ఎంత దీన్ని ఏమంటారు చెప్పండి? వేషధారణతనం అంటారు. ఏమంటారు చెప్పండి? ఈ భర్తిమయ్యైన మనుషుని మేలు పొందాడు, కానీ తన ఈ జనాంగం ఎవరైతే ఉన్నారో చూసారా, వారు చూడండి, వారు ప్రభు ఎదుగు వచ్చేవని ఆటంకపరచడం మాత్రమే కాదు, ఎప్పుడైతే ప్రభు ఆగి పిలిచినాగానో ఊరుకునేటువంటి స్వరాలు మళ్ళీ ఏమైపోయినాయి చెప్పండి? ధైర్యంగా ఉండు, ఆయన నేను ఏం చేస్తున్నాడు? పిలుచుచున్నాడు. కానీ ఈ దినాల్లో దేవుని ప్రజలంగా జ్ఞాపం పెట్టుకోవాల్సిందంటే, యథార్థమైన భయభక్తులు మనం ప్రభు ఎడల కలిగి ఉండాలి. కానీ అంటే దేవుని యొక్క సన్నిధిని మనం ఏం చేయాలి చెప్పండి? ప్రతి సమయంలో కూడా అనుభవించేటువంటి వారుగా ఉండాలి. కానీ ఎన్నోసార్లు ప్రభువుని ఎరిగినప్పటికీ కూడా నాతో ప్రభు ఉన్నాడు అనేటువంటి గమనము నుండి ఎన్నోసార్లు శత్రువు ఏం చేస్తాడు చెప్పండి? ప్రక్కకు తీసుకొని వస్తాడు. సహజంగా నేను విమర్శనాత్మకంగా చెప్పట్లేదు, కానీ మనుషులకి భక్తి జనరల్గా ఎప్పుడు వస్తుందంటే, పోతూ ఉంటారు, ఒక దేవుని బొమ్మ అని కనబడుతుంది అనుకోండి. క్రైస్తవులు అయితే కొందరికి యేసు ప్రభు బొమ్మ, ఇంకెవరైనా బొమ్మలు కనబడతాయి. కనపడంగా ఏం చేస్తారు చెప్పండి? వాళ్ళు వెంటనే అక్కడ అలర్ట్ అయిపోతారు, ఇట్లా అనుకుంటారు. అదే అంటే ఇప్పటి వరకు దేవుడు తనతో ఉన్నాడనే గమనం అనుకుండదు. అక్కడ రాగానే భక్తి వచ్చేస్తుంది. అక్కడ నుండి దాటిన తర్వాత ఏమైపోతుంది చెప్పండి? అరే, దేవుడు నన్ను చూస్తున్నాడు, నన్ను గమనిస్తున్నాడు, నా మాటలు వింటున్న సంగతి ఆ మనుషునికి గమనం ఉండదు. అందుకనే ఈ దినాలలో ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, కాబట్టి మనం దేవుని మందిరంలో, దేవుని ప్రజల మధ్యలో, లేదంటే ఆయా సందర్భాలలో ఎలాగ మనం భక్తిని కనపరుస్తున్నామో, కానీ మిగిలిన అన్ని సందర్భాల్లో కూడా మన ప్రభు ఎదుట అదే భక్తిని ఆయన ఎడల మనం ఏం చేయాలి చెప్పండి? కనుపరచవలసిన వారుగా ఉంటున్నాం. అందుకనే దేవుని వాక్యంలో యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దేనికి మూలమని చెప్పండి? ఆశీర్వాదములకు మూలమని రాయబడింది, మేలుకు మూలమని రాయబడింది. సామెతల్లో ఎన్నోసార్లు ఆ మాట రాయబడటం అనేటువంటిది మనము చూడగలుగుతాం. కానీ దినాలలో ఏం మనం అభ్యాసం చేసుకోవాలంటే, దేవుని విషయమైన భయము. ఏం చెప్పండి? మొదటిది భయం అనే మాట ఏం చూపిస్తున్నది? చేయకూడనిది చేయకుండా ఉండుట కొరకు అది సహాయపడుతుంది. ఇప్పుడు పిల్లవాడు ఉంటాడు, రే 10 రూపాయలు ఉన్నాయి కొనేసుకుందాం అంటే, అమ్మో మా అమ్మ తిట్టిద్దిరా అంటాడు.
అంటే అర్థమైంది, వాళ్ళమ్మ భయం వాడికి బాగుందని అర్థం. కాబట్టి ఆ పని చేయకూడదనే సంగతి వాస్తవానికి చేయకూడదని తెలిసినా, కాబట్టి అది చేయడం కొరకు శోధించబడినా, వాళ్ళ అమ్మను కూర్చిన భయంని బట్టి ఏం చేయడు చెప్పండి? ఆ పని చేయడు. ఇంకోడు ఉంటాడు, ఏం కాదులేరా అని కొనుక్కుంటాడు అనుకోండి. అంటే అంత భయము లేదని. అంటే ఈ దినాల్లో దేవుని విషయం మనకేముండాలా? భయము ఉండాలా. భయం అనేది ఏం చూపిస్తున్నదంటే, చేయకూడనిది చేయకుండాడు కొరకు. నాకు దేవుడు అంటే చాలా భయం అండి అని అంటే అర్థం ఏంటి? నేను ఏదైతే చేయకూడదో అది చేయకుండా ఉండగలగాల. అప్పుడు నేను దేవుడు అంటే భయము కలిగినట్టు అర్థం అనమాట. రెండవది ఏముండాలా దేవుని అంటే చెప్పండి? భక్తి ఉండాలా. భక్తి అనేది ఏం చూపిస్తుంది? దేవుని కొరకు చేయవలసినది చేసేదాని కొరకు చెప్తుంది అనమాట. కానీ ఎన్నోసార్లు దేవుని నేను ఎలాగ ఉండాలి అని నాకు తెలిసినా కూడా అలా ఉండట్లేదంటే అర్థం ఏంటి? భక్తి లేదని అర్థం. కాబట్టి ఈ దినాల్లో దేవుని ప్రేలంగా మనము ఏమి కలిగి ఉండాలా? దేవుని వాళ్ళు చెప్పండి, భయభక్తులు కలిగిన వారుగా ఉండాలా. కాబట్టి అటువంటి వారిని ఆయన దృష్టిస్తాడు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. నేను 10th క్లాస్లో చదువుకునేటువంటి దినాలలో మాకు ఒక నైట్ క్లాసు ప్రైవేటు స్కూల్లో చదువుకున్నాను 10th క్లాస్ వరకు. మిగతా గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను. కానీ ఒక ఆంటీ మరి ఆమె నేనంటే చాలా ఇష్టం. వాళ్ళ కొడుకుల కంటే ఎక్కువ నన్ను ప్రేమించేది. కానీ ఆమె నా నెల ఫీజు అంతా కట్టి ప్రైవేట్ స్కూల్లో చేర్పించారనమాట. అట్లాగా సరే ఆ నైట్ స్టడీ కూర్చుంటే అందరం కూడా ఇంకా సార్ లేరు, అంతా గలిబిగా ఉంది క్లాస్ అంతా. పక్కన రూమ్లో లైట్ లేదు, అది చీకటిగా ఉంది. ఇంకా అవతల వరండా లైట్ ఉంది. ఇంకా చూడండి, ఇక చదివేది పక్కన పెట్టేసి ఇంకేమైపోయింది చెప్పండి? ఇంకా అల్లరిగా అయిపోయింది. అంటే అల్లరంటే కొందరు అల్లరి చేస్తున్నారు, ఇంకా సహజంగా అందరూ కూడా మాట్లాడటము అట్లా చేస్తున్నారనమాట. ఒకటి బ్యాగ్ ఒకటి చేరిపోయినాడు, అట్లాగా అయిపోయింది. అయితే ఈ సారు వచ్చినాడనమాట. వచ్చి ఎక్కడ ఉన్నాడు? ముందు రూమ్లో ఉన్నాడు. ముందు రూమ్లో ఏమి లేదు చెప్పండి? కరెంట్ లేదు. కాబట్టి మేము ఆయనకి కనిపిస్తున్నాం కానీ ఆయన మాకేం చేయట్లా, కనబడట్లా. ఇంకా చూడండి, అల్లరి చేసిన కాడ చేసినాం. ఆయన అక్కడే ఉన్నాడు. తీరా ఎవడో చూసినాడు, అదే సార్ అనగానే ఇంకా చూడండి ఎక్కడోళ్ళు ఎక్కడ, వాడి బ్యాగ్ దగ్గర వీడి బ్యాగ్ దగ్గర వాడు అలర్ట్ అయిపోయినాం. ఆయన గమ్ముకున్నాడా? లోపం వచ్చి మొత్తాన్ని ఉతికినాడు. అంటే అర్థం ఏంటి? అంటే సారు ఉన్నప్పుడేమో ఎంతో భక్తిగా కూర్చున్నాం, లేకపోవడం చూసేసరికి సారు లేడు అనేసరికి ఆర్డర్ ఏమైపోయింది చెప్పండి? విడిచిపెట్టేసినాం. కాబట్టి అంటే తలంపు ఏంటంటే, కాబట్టి అంటే నేను చెప్పే మాట ఏంటంటే, ఆ సారు వచ్చాడన్న సంగతి గమనము లేదు. కాబట్టి ఈ అల్లరంతా ఎవరు ఎదురు చేస్తున్నాం మేము చెప్పండి? ఆయన ఎదురు చూస్తున్నాం. ఇప్పుడు ఎట్లా చెప్పాలి చెప్పండి? సార్ లేదు సార్, నేను బాగా చదువుకుంటున్నా సార్, ఎట్లా చెప్తావు? అంతా చూసినాడు. నీ బ్యాగ్ ఎదురా, నువ్వు కూర్చుంది ఏడా అంటే ఏం చెప్పాలా? అంటే పిల్లల జ్ఞాపం పెట్టుకోవాలా? ఈ దినాల్లో మన ప్రభు అన్నీ కూడా చూస్తున్నాడు. ఇంకొక మాట చెప్పమంటారండి? మొత్తం రికార్డ్ అవుతుంది. మొత్తం ఏమవుతుంది చెప్పండి? టేప్ రికార్డులు పెట్టినాడు దేవుడు పెట్టిన టేప్ రికార్డులు ఎక్కడున్నాయి తెలుసునా అండి? ఎక్కడున్నాయో తెలుసునా? తప్పించుకోలేవు. నువ్వెవరైనా సరే, ఎంత ఘోర పాపమైనా ప్రభు నిన్ను క్షమిస్తాడు. కానీ పాపముతో ఉండి దేవుని దగ్గర తప్పించుకోలేవు. ఆ రికార్డులు ఏమనంటే, నీ ఇంటిలో తలుపులే, నీ ఇంటి దర్వాజలే, నీ ఇంటిలో రాళ్ళే, నీ గోడలో రాళ్ళే 3Dలో రికార్డ్ అవుతుంది మొత్తం. అర్థమవుతుందా? దేని వాక్యంలో ఇప్పుడు నేను చూపించను. కానీ దేవుడు ఒక దినాన వాటికి ఏమి ఇస్తాడని చెప్పండి? నోరులు ఇస్తాడు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం టేప్ రికార్డు ఉంటుంది, లేదంటే వీడియో ఉంటుంది, దాని ముక్కు ఉందా, నోరు ఉందా, ఏముంది చెప్పండి? ఇట్లా పెట్టి ఒక మిషన్లో పెట్టి ఆన్ చేయగానే అంత స్పష్టంగా ఎట్ట నడిచింది, ఎట్ట కదిలింది అన్నీ కనబడుతుంది కదా. ఒక మనుషుడు తన జ్ఞానం ఉపయోగించేలా చేసినప్పుడు దేవుడు చేయలేడా? కానీ పిల్లల జ్ఞాపం పెట్టుకోవాల్సింది ఏంటంటే, కానీ ఒక మనుషుడు చివరికి ప్రభు యేసు ప్రభువారి ఎద్దుకు తను తీసుకుని రాబడ్డాడు. ఇక ఇదిన వాక్యంలో యేసు ప్రభువారి ఎద్దుకు వచ్చినప్పుడు ఒక మాట మనకు జ్ఞాపం చేయబడుతుంది. చూడండి, దయచేసి 50వ వచనం. అంతటా వాడు బట్టను పారవేసి దిగ్గున లేచి. కాబట్టి ఇప్పుడు యేసు ఆయన పిలుస్తున్నాడు అనగానే ఏం చేశాడండి చెప్పండి? బట్టను ఏం చేసినాడు? పారవేసినాడు. తర్వాత ఏం రాయబడుతుంది? దిగ్గున లేచి యేసునాథుకు వచ్చినాడు. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు యేసుప్రభు దీనికి విశ్వాసం ఉంది. అంటే ఆ బట్ట ఎందుకంటే, ఆ బట్ట ముందు వేసుకునేవాడు, కూర్చునేవాడు. వాళ్ళు డబ్బులన్నీ చేసిన ఎక్కడ వేసేవాళ్ళు? ఆ బట్ట మీద వేసేవాళ్ళు. ఒక్కొక్కరు 10 రూపాయలు వేసి ఏమంటారు 5 రూపాయలు తీసుకోవడం అట్లా చేస్తుంటారు సహజంగా. సో మొత్తంగా బట్ట ఏంటంటే, ఆ యొక్క భిక్షాటన కొరకు ఏర్పాటు చేసిన బట్ట. ఎప్పుడైతే ప్రభు పిలిచినాడో ఈ బట్టను ఏం చేశాడని చెప్పండి?
అంటే అర్థమేంటి? ఈ మనుషుడు యేసు ప్రభు విషయంలో సంపూర్ణమైన విశ్వాసం ఉంది. అంటే ఖచ్చితంగా ఆయన నా కన్నులు తెరవజేస్తాడు, నేను స్పష్టంగా చూడగలుగుతాను, ఇంకా నా జీవితంలో భిక్షాటన ఆడుకునే అవసరం రాదు. ఒకవేళ ఆ విశ్వాసం లేకపోతే మళ్ళీ గుడ్డ అవసరం పడేస్తే మనకు ఎత్తుకోవద్దా? ఎవరు ఎతికిస్తారు? ఈ మనుషునికి కళ్ళు లేవు అయిపోయినాయి, పారవేశాడంటే అర్థం ఏంటి? విశ్వాసం ఉంది. కానీ జ్ఞాపం పెట్టుకో ప్రియుడా, సహోదరి, సహోదరుడా, నువ్వెవరైనా సరేగాక, క్రైస్తవుడు కావచ్చు, క్రైస్తవేతరుడు కావచ్చు, ఆయనను నీవు పాపి అయినావు. క్రైస్తవుడు అయితే క్రైస్తవ పాపివి, క్రైస్తవేతరుడు అయితే ఏ మతానికి, ఏ కులానికి, ఏ ప్రాంతానికి చెందినవాడువో ఆ ప్రాంతానికి, ఆ కులానికి, ఆ మతానికి చెందిన పాపివి అన్నది మాత్రం వాస్తవమైనదే. నిశ్చయంగా చెప్పగలవా? నువ్వు పాపి కానప్పుడు నీ పాపాలు క్షమించబడ్డాయా? జన్మతోనే పాపంలో జన్మించినావు కదా, పాపాలు ఎలాగైనా క్షమించబడ్డాయి, నిశ్చయిత ఉందా నీ జీవితంలో అనేది ప్రాముఖ్యమైన ప్రశ్న. అయితే యేసు ప్రభు ఎలాంటి వాడంటే విశ్వాసం ఉంచితే చాలు. యేసు ప్రభు ఎదుగు రావడం అంటే అర్థం ఏంటి? యేసు ప్రభు నా పాపాలు క్షమిస్తాడని నమ్మాలా. యేసు ప్రభు చేసే గొప్ప మేలు ఏదైనా ఉన్నది అని అంటే ఏం మేలు ఉందో చెప్పండి? పాప క్షమాపణ ఇస్తాడు. అన్నిటికంటేనే మించిన మేలు. లోకంలో ఏమి పొందినా పొందకపోయినా యేసు ప్రభు నీ పాపాలు క్షమిస్తాడు, ఆత్మశాంతినిస్తాడు, పరిశుద్ధంగా జీవించడానికి సహాయం చేస్తాడు. ఈ లోకం విడిచిపెట్టిన తర్వాత నిత్యత్వం ఆయన రాజ్యంలో ఉంటావు. అది యేసు ప్రభు నీకు అనుగ్రహించేది. నేను ఒక మాట చెప్తాను, కానీ నువ్వు ఏమి కలిగి ఉండి ఏం ప్రయోజనం నరకానికి పోయి అని. అన్నీ ఏమీ లేకుండా ఒక మాట నేనేమి చెప్తానంటే, సుఖ అంతే, లోకంలో బాగా సుఖంగా అనుభవించి నరకానికి పోవటం మేలా, ఎన్ని శ్రమలైనా అనుభవించి పరలోకానికి పోవటం మేలా? ఏది మేలు చెప్పండి? ఏది మేలు? ఎన్ని శ్రమలు పడినా పర్వాలే, నరకం తప్పించుకోవాలా. ఎన్ని శ్రమలు పడినా పర్వాలే, దేవుని రాజ్యం సంపాదించుకోవాలా. ఎన్ని శ్రమలు పడినా పర్వాలే, దేవుని కుమారుడిగా, కుమార్తెగా చేయబడి ఆయనతో సంబంధం ఏర్పాటు చేయబడాలా. అప్పుడే నీ జీవితంలో అన్ని శ్రమల్లో కూడా ఆదరణ ఉంటుంది, ధైర్యం ఉంటుంది. అయితే ప్రియులారా, ఈ భాగంలో మనం నేర్చుకునే పాఠం ఏంటంటే, ఈ మనుషుడు విశ్వాసముతో బట్టను పారవేసి దిగ్గున లేచి యేసు నొద్దకు తాను వచ్చినాడు. కానీ రాత్రి సమయంలో నువ్వు చేయవలసింది ఇదే, ఆలస్యం చేయవద్దు సుమ. ఇది ఎలాంటి సమయం అంటే పరిగెత్తుకొని దేవుని యేసు ప్రభు దగ్గరికి రావాలా. వాక్యం అయిపోయేదాకా కూడా నువ్వు ఆగకూడదు సుమా. యేసు ప్రభువారు త్వరగా రాబోతున్నాడు, హఠాత్తుగా రాబోతున్నాడు. కాబట్టి నువ్వు ఇంకా నీ పాపక్షమాపణ అనుభవం పొందకుండా ఉంటే, నువ్వు పాపక్షమాపణ అనుభవం పొందక మునిపే యేసు ప్రభు ఈ లోకానికి వస్తే, నీ పాపములు క్షమించబట్టు కొరకైన అవకాశం అనేది అది ముగిసిపోయినది అని అర్థం. కృపకాలము ఇంకా ఉండదు. యేసు ప్రభు ఎప్పుడైతే వస్తాడో పరలోకం నుంచి సంఘం ఎత్తబడుతుంది. సంఘం ఎత్తబడితే అర్థం ఏంటి? సంఘముతో కూడా పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఆయన సంఘంతో పాటు ఆయన వెళ్ళిపోతాడు. అంటే అర్థం ఏంటి? ఇక నీకు పశ్చాత్తాపం అనేదే కలగదు. కానీ ఒక పాపి తను పాపినని ఎరుగుతున్నాడంటే, నేను పాపిని ప్రభువా నన్ను క్షమించు, నీ రక్తంతో కడుగమని యేసు ప్రభు ఎద్దుకు వచ్చి ప్రార్థన చేస్తున్నాడంటే ఎవరి కార్యం చెప్పండి? ఆ కార్యం పరిశుద్ధాత్మ దేవుని కార్యం. ఏ మనుషుడు తనంతట తానుగా తన పాపల విషయమే పశ్చాత్తాపం రాలేడు. దేవుడు తన కార్యమును ఒక మనిషిలో జరిగిస్తేనే అవకాశం అనేది ఇప్పుడు మాత్రమే ఉన్నది. అందుకనే పరిగెత్తుకొని ప్రభు ఎద్దుకు రావాల్సినటువంటి సందర్భం. ఒక చిన్న కథ చెప్పి మరి వీళ్ళని త్వరలో ముగించడానికి ప్రయత్నం చేస్తాను. ఒకసారి ఒక జమీందారు, చాలా మంచి జమీందారు ఉన్నాడంట. అందరికి అప్పులు ఇచ్చేవాడు, పేదోళ్ళు ఎవరు అడిగినా కూడా అప్పులు ఇస్తుండేవాడు. అట్లా అంటే ఆయన చాలా పెద్ద జమీందారు కాబట్టి అడిగిన వాళ్ళకి అంత ఇచ్చేవాడు. చివరికి వాళ్ళు ఎవరు అప్పులు తీర్చలేకపోగా ఈయన ఇటు వస్తుంటే అక్కడ చూసి అటు నుంచి అటు వెళ్ళిపోతున్నారు అనమాట. ఎందుకు? అప్పు అడుగుతాడు కదా అన్న దాంట్లో వెళ్ళిపోతున్నాడు. నీకు చాలా బాధ వేసింది. అయ్యో, నేను ప్రేమతో ఇచ్చాను, వాళ్ళు చాలా నిరుపేదలుగా ఉన్నారు, కాబట్టి ఇప్పుడు నేను వీళ్ళ రుణాలన్నీ కూడా క్షమించేయాలా, అప్పుడు సంతోషంగా నా దగ్గరికి వస్తారు, ప్రేమతో వస్తారు అని చెప్పి ఏం చేశాడంటే, ఇక్కడ ఊరంతా కూడా చాటింపేసినాడు. ఏం వేస్తాడు చెప్పండి? ఊరంతా చాటింపేసి పలాని రోజు 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పలాని జమీందారికి ఎవరెవరు ఎంతెంత డబ్బులు రుణం ఉన్నాయో, కాగితాలు ఏమంటారు, బాండ్లు కాగితాలు ఉన్నాయో అవన్నీ తీసుకొని వస్తే వాళ్ళందరి రుణాలు ఏమంటారు జమీందారు ఏం చేస్తాడు?
క్షమిస్తాడు, మాఫీ చేస్తాడు, ఆ ఎర్ర ఎర్ర ఇంకుతో కొట్టేస్తాడు అని ఊరంతా ప్రచారం చేసి, చాలామంది ఉన్నారు కదా ఈయన అప్పు ఇచ్చిన వాళ్ళు, పాపం టెంట్ వేసినారు, వచ్చిన వాళ్ళ కోసం నీళ్లు పెట్టినారు కొండల్లో, అందరూ వచ్చినారు. వస్తే ఆడ రాగానే ఏం ఏర్పడని చెప్పండి ఆయన మీద, అంత మంచి జమీందారి మీద, అంత ప్రేమ గల ఆయన మీద ఏం కలిగింది? అనుమానం కలిగింది. ఏం కలిగింది చెప్పండి? ఆడకొచ్చేది ఆగిపోయేది. ఏమై లోపలికి పోతే క్షమిస్తాడో పట్టుకొని కొడతాడో, అందరూ వచ్చేదాకా ఆగిపోతున్నాడు. సరే రామయ్య అప్పుడే పాపం పొలానికి పోయి వ్యవసాయం చేసుకొని అరగదోలుకొని వస్తుంటే అందరు జమీందారు ఇంటి ముందు ఉన్నారు. అడిగినారన్నమాట, అయ్యా ఏంటి ఇదంతా జనాలంటే, ఓరే పిచ్చోడా రామయ్య నీకే తెలియదా, ఊరంతా చాటింపేసినే, అప్పుడు ఆ రుణాలన్నీ కొట్టేస్తాను, ఓరే నాకు కూడా 10,000 ఆయన దగ్గర తీసుకున్నా అని చెప్పి అరకాడ వదిలిపెట్టి గబగబా పరిగెత్తుకుని ఇంటికి పోయి ఆ పెట్టెంత గుమ్మరించి కాగితాలు తీసుకొని పరిగెత్తుకుంటూ వచ్చి లోపలికి వెళ్ళిపోయినాడు. 1 గంట వరకు అని చెప్పినారు కదా, మధ్యాహ్నం అయిపోయింది, పాపం ఆయన టైం లేదు, ఉందో అయిపోయింది అనుకుంటా కింద మీద పడి లోపలికి వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోగానే జమీందారు ఆ రుణపత్రాలు తీసుకున్నాడు, సంతోషం ఎర్రింగ్తో కొట్టేసి ఇక్కడ ఆ మనుషులతో చెప్పినాడు, సహోదరుడా ఇక నుంచి నీ రుణము అంతా కూడా ఏం చేయబడింది? తీర్చివేయబడింది. ఎంత సంతోషం అయిపోయిందో రామయ్యకి. కరెక్ట్గా ఆ టయానికి ఏమైపోయింది చెప్పండి? 1 గంట సమయము అయిపోయింది. తలుపులు వేసేస్తా. ఈ రామయ్య బయటకు వచ్చిన తర్వాత అందరూ అడుగుతున్నారు, రామయ్య నీకేమైంది అని అంటున్నారు. అంటే ఆయన ఏమంటున్నాడు? మీకేమైందో అదే నాకైంది అంటున్నాడు. అంటే ఈయనేమనుకుంటే వాళ్ళకి కూడా రుణాలన్నీ కొట్టేయబడ్డాయి అని అనుకుంటున్నాడు అనమాట. వాళ్ళేమన్నారు, మాకేమైంది, మీ రుణాలు కొట్టేయబడలేదా? కొట్టివేయబడలే. ఏం సంగతి? అయ్యో అప్పుడు తలుపు తట్టున్నారు, అయ్యా జమీందారు. నో నథింగ్. ఇవ్వబడిన అవకాశం ఏం చేయబడి చెప్పండి? అయిపోయింది. వాళ్ళ రుణాలన్నీ తిరిగి వారు కట్టాల్సిందే. ప్రియులారా జ్ఞాపకం పెట్టుకో, నీ యొక్క పాప రుణం అనేది చంపలు వేసుకుంటే పోయేంత సామాన్యమైనది కాదు సుమా. ఏదో సున్నాలు కొట్టుకొని కొత్త బట్టలు వేసుకొని పండగలు ఆచరిస్తే పోయేంత సామాన్యమైనది కాదు సుమా. నీ ప్రభు నిన్ను సృష్టించిన సృష్టికర్త నీ పాపాలు క్షమించాలని ఏమాయనకి పని చెప్పండి? మనం అందరినీ నాశనం చేసి మళ్ళీ కొత్త సృష్టి చేసి మనుషులను సృజించగలడు ఆయన. కానీ పాపైన నిన్ను నన్ను ప్రేమించిన కారణాన్ని బట్టి పరలోకం నుండి ఈ లోకానికి శిలువ మరణం పొందుడు కొరకు జన్మించి ఆయన శిలువలో ప్రాణం ఇచ్చినాడు. కాయపైన అసలు చాచి పిలుస్తున్నాడు, నువ్వు ఎలా రావాలి ఆయన ఎద్దుకు? పరిగెత్తుకొని, ఇప్పటికైనా పరిగెత్తుకొనిరా. ఇంకా ఆలస్యం చేసినావా నీ మరణ దినమైనా ప్రభు రాకడైనా ఈ రెండిట్లో ఏదో ఒకటి సంభవిస్తుంది. ప్రభు రాకడ ఆలస్యమైతే ఈ లోపు నువ్వు మరణిస్తావేమో, గ్యారంటీ ఉందా? సమాధి తోటకెళ్ళి చూస్తే అర్థమవుతుంది. అక్కడ జన్మదినము మరణదినం వేసుంటారు. చిన్న పిల్లల దగ్గర నుండి యవ్వనస్తులు ముసలోళ్ళ వరకు అన్ని వయసులో ఉంటారండి. అంటే అర్థం ఏంటి? ఎప్పుడైనా మరణం సంధించవచ్చు మానవుని. ఈ మాటలు చెప్తుండగా ఇప్పుడే మరణం సంధించవచ్చు, గ్యారంటీ ఉందా? ఇది ఒకటి. ఒకవేళ నువ్వు మరణము నీకు రాలే అయితే ఈ లోపే ప్రభు రాకడ వస్తే ఈ రెండిట్లో ఏదొచ్చినా నీకు అవకాశం పోయినట్టే కదా. కానీ ఇక భర్తిమయ్యే ద్వారా నేర్చుకునే పాఠం ఏంటంటే, ఇప్పుడైనా సరే నీ పాపపు బ్రతుకు ఆ యొక్క ఏమంటారంటే ఆ యొక్క బట్ట ఏం చూపిస్తుందంటే లోక సంబంధమైన వ్యర్థమైనవన్నీ తీసి పారవేసాయి. పరిగెత్తుకొని ప్రభు ఎద్దుకురా. ప్రభు నీ కొరకు ఆయన వేచి ఉన్నాడు. ఇక్కడ ఒక మాట నేను జ్ఞాపం చేస్తాను. యేసు ప్రభు ఎద్దుకు ఆ మనుషులు వచ్చిన తర్వాత చదవండి 51వ వచనం. యేసు వాణిని అడుగుగా, కాబట్టి ఇదేం ప్రశ్న? యేసుప్రభు వాని అక్కరేదో యేసుప్రభు తెలీదా? ఎందుకోసము కేకలేస్తున్న సంగతి తెలియదు, తెలుసు, అన్నీ తెలుసు. కానీ వాని అక్కర వాడు ఎరగాల. అదనమాట. తన అవసరత తానే చెప్పాలా. పిల్లరా జ్ఞాపకం పెట్టుకోవాలా. యేసుప్రభు నువ్వు వచ్చినప్పుడు నీ అవసరత ఏంటి? నీవు పాపం అనే సంగతి ఎరిగినావా? నీ పాపముల కొరకే యేసుప్రభు శిలువలో మరణించిన సంగతి గ్రహించినావా? నా పాపములకు క్షమాపణ అవసరము అని నువ్వు ఎరిగితే నీ అవసరత ప్రభువు చెప్పాలా. ప్రభు ఎరిగిన తర్వాత కూడా ఎన్నోసార్లు మన జీవితాలలో కాబట్టి మనము మన అవసరత మన ఆత్మీయమైన అవసరత ఏదైతే ఉన్నదో తేటగా ప్రభుతో చెప్పాలా. మనం ఎన్నోసార్లు అట్లా చెప్పాము. ఏమంటాం చెప్పండి? ప్రభా నువ్వే చూసుకో, నువ్వే పరీక్షించుకో, తర్వాత ఇంకేం చేయి, నువ్వే కడుక్కో. అట్లా కాదు సుమా. ప్రభు నాకు ఎట్లా సహాయం చేస్తాడు? నా అవసరత ఎరగాల,
ఆ యొక్క మార్క్స్ వార్త 9వ అధ్యాయంలోనే ఉంది కదా, ఆ చిన్నవాని తండ్రి ఏమన్నాడు? నమ్ముచున్నాను గాని అపనమ్మకము పుట్టకుండా నాకు సహాయం చేయి అడగాల. ప్రభా నేను ఎన్నోసార్లు సేవించాలని ఎన్నోసార్లు తీర్మానం చేసుకున్నా కానీ ఆ విషయంలో మళ్ళీ మళ్ళీ నిలబడలేకపోతున్నానయ్యా. నాకు నువ్వు సహాయపడాలి ప్రభా ఈ విషయంలో. కానీ పర్టికులర్గా నువ్వు ఏ విషయంలో నీ అక్కరు అనేది ప్రభుతో స్పష్టంగా చెప్పాలా. తెలియక కాదు. అప్పుడే నీ పాపాలు కడగబడతాయి. దేవుని నుండి సహాయం అనేటువంటిది మనం పొందగలుగుతాం. నేను వాక్యంలో ఈ భాగం నేను పోను కానీ అయితే ఇక్కడ ప్రభు తనను అడిగినాడు. ఆ మనుషుడు ఏమన్నాడు? బోధకుడా నాకు దృష్టి కలుగు చేయమని ఆయనతో చెప్పాను. తర్వాత చదవండి 52వ వచనం. అందుకు యేసు నీ వెళ్ళుము, నీ విశ్వాసం నిన్ను. ఎంత బాగా చెప్పినాడు యేసు ప్రభు. చెప్పండి, నువ్వు వెళ్ళు, నీ విశ్వాసం నేను స్వస్థపరిచింది అంటే ఇంకా మనుషుడు పూనుకున్నాడు. బహుశా వెళ్ళు అన్నాడు కదా, ఇంకా వెళ్ళాలి కదా. వెంటనే దృష్టి వచ్చేసింది వానికి. ప్రభు కూడా ఏమన్నాడు? నేను చూపు పొందిన తర్వాత నన్ను గుర్తుపెట్టుకోవాలా, నా పరిచయలో సహాయపడాలా, నాతో రావాలా అని చెప్పినాడా దేవుడు? ఏమన్నా చెప్పండి, చెప్పినాడా? ఏం చెప్పలే. నువ్వు వెళ్ళు అన్నాడు కదా. అసలు ఇప్పుడు ఆ మనుషుని ముందు ఉన్నటువంటి సందర్భం ఎలాంటిది? ఇప్పుడు వరకు వాళ్ళని వీళ్ళని భిక్షాడు అడుక్కున్నారు. ఒకడు వేసాడు, ఒకడు వేయలా, ఎన్నెన్నో మాటలు అన్నారు. దిట్టంగా ఉన్నవే, పని చేసుకోకూడదు, ఏదేదో అన్నారు. పాపం ఆ గుడ్డివాడని తెలియక ఏదేదో అన్నారు. అయితే ఇప్పుడు తనకి అవకాశం ఉంది. ఏం అవకాశం? కాళ్ళ ఎగరేసుకొని గౌరవప్రదంగా తను సంపాదించుకొని, తన కష్టాన్ని తను సంపాదించుకొని గౌరవంగా బతికే అవకాశం దేవుడు తనకి ఇచ్చినాడు. రెండవది, కళ్ళు తెరవడినప్పుడు ఎంత అద్భుతమైన సృష్టి అండి. అరకు వ్యాలీ గురించి విన్నాడు. అరే మా ఊళ్ళో చెట్లు ఎంత అందంగా ఉన్నాయే, ఇంకా అరకు వ్యాలీ ఎంత బాగుంటుందో, ఇంకో చోట పోతే అక్కడ ఎంత బాగుంటుందో, అవన్నీ విన్నానే కానీ చూసే అవకాశం దొరకలా. ఇవన్నీ నేను చూడాలా అని తను ఆశించట్లో తప్పలేదు. అయితే మనుషుడు చూపు పొందిన తర్వాత ఏం చేశాడని చెప్పండి, చదవండి. వెంటనే వాడు త్రోవను చదవండి అక్క. త్రోవను ఆయన వెంట, కాబట్టి ఆయన వెంట చూపు పొంది ఆయన వెంట వెళ్ళినాడు. యేసు ప్రభువుని వెంబడించినాడు. అంటే అర్థమైందంటే ప్రియులారా, ఈ మనుషుని యొక్క జీవితంలో ఒక ఆశ ఉంది ఇంతకు ముందే. ఏం ఆశ ఉంది? నేను లోకంలో బాగా బ్రతకాలా, గౌరవంగా బ్రతకాలా, చూసిన శబాష్ అబ్బా బాగా ఈ ఊరు వచ్చింది, బాగా సంపాదించినాడు రా అని చెప్పాలి. ఇంకా ఏమని చెప్పాలా? మనం ఇంకో ట్యాగ్ లైన్ కూడా, ఇవాళ దేవుడు ఎంత గొప్పవాడని అందరూ చెప్పుకోవాలా అనేది కూడా ఒకటి కొంచెం యాడ్ చేసుకుంటాం కదా. కానీ అంటే తప్పని నేను చెప్పట్లేదు సుమా. కాబట్టి దేవుని వాక్యంలో రాయబడింది, దేవుని పిల్లలు తలగానే ఉండాలని చెప్పినాడు. కాబట్టి నేను సమస్త జనాంగంలో నేను వాళ్ళని హెచ్చిస్తానని చెప్పినాడు, కాదని చెప్పలే. అయితే మనుషుడికి అన్న ఆశ ఏమైంది ఉందంటే, అయ్యో నేను చూపు లేకపోబట్టి నేనున్నాను కానీ నా ప్రభు నేను సేవించలేకపోతున్నానే, నా ప్రభు నేను వెంబడించలేకపోతున్నానే, ఆయన బోధ వినలేకపోతున్నానే, ఆయనతో ఉన్నటువంటి జనాంగము వారికి పరిచయం చేయలేకపోతున్నానే అనే ఆశ మనుషుల్లో ఉన్నది అనమాట. ఒకవేళ ప్రభువు నా జీవిత కాలంలో నాకు సహాయపడితే నేను ఆయన వెంబడించాలి అనేటువంటి ఆశ ఆ మనుషుల్లో ఉన్నది. అందుకనే చూపు పొందిన నువ్వు వెళ్ళి ఏమన్నాడు ప్రభు? ఏమన్నాడు? నీవు వెళ్ళుము అని అన్నాడని చెప్పి ఆ మనుషుడు వెళ్ళిపోలే. ఆ మనుషుడు ఏం చేసినాడంటే ఆయనను వెంబడించినాడు. చూపు పొంది ఆయన వెంట తాను వెళ్ళినాడు. కానీ ఈ దినాల్లో దేవుని ప్రజలంగా జ్ఞాపం చేసుకోవాల్సిన మాట ఏంటంటే, ఇంకా ఈ దినాలు ఎంత కాలము వ్యర్థమైన దానిని వెంబడించడం కొరకే ఆశ కలిగి ఉన్నావు. కానీ నీ ముందు ఉన్న రక్షకుడు నీ ప్రభు, ఆయన నీ రాజు, నీ దేవుడు. కాబట్టి ఆయనను వెంబడించటం వలన నీ జీవితంలో నిజమైన సంతోషం ఉంటుంది. కాబట్టి ప్రియులారా, ఇక నేను ముగించమని చెప్పే మాట ఏంటంటే, ఇక్కడ ఎవరైనా సరేగాక ఇంకా ప్రభుకి హృదయం ఇవ్వకుండా ఉంటే, ఇంకా లోక సంబంధమైన వ్యర్థమైన వాటిని అనుసరిస్తూ పాప క్షమాపణ అనుభవం లేకుండా ఉంటే, నీ వైపు ప్రదర్శించబడుతున్న ఈ రక్షకుడు సిలువ వేయబడిన యేసుక్రీస్తు ప్రభువారు. కాబట్టి ఆయన ప్రేమ కలిగిన రక్షకుడు. ఆయన వంటి ప్రేమ కలిగిన వారు ఎవ్వరు కూడా లేరు. కాబట్టి ఆయనను వెంబడించడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా అని, వ్యర్థమైన వాటన్నిటిని విడిచిపెట్టి పాప క్షమాపణ పొంది ఆయనతో ఉండడు కొరకైన ఆశ నీ హృదయంలో ఉన్నదా? అలాగే నీ ఆశ అలాగుంటే, కాబట్టి ఇక్కడే నీ హృదయం తెరిచి, కానీ ప్రభు నేను హృదయంలోనికి అంగీకరించాలని మనవి చేస్తుంటున్నాం. కానీ ఈ భాగంలో నేను ముగించే ముందు చెప్పే ఇంకో మాట ఏమిటంటే, కానీ ఈ దినాలలో మనకున్న ఆశ ఎంతో ప్రాముఖ్యమైంది.
ఈ మనుషుడు జీవితంలో రెండు రెండు ఉండడానికి అవకాశం ఉంది. నేను చూపు పొంది గౌరవప్రదంగా బతకాలా, అన్ని లోకంలో చూడాల్సినవి చూడాలనేది ఒకటి. రెండోది, ఒకవేళ చూపు పొందితే నా ప్రభుని వెంబడించాలా, ఈ రెండిట్లో ఏదైనా ఒకటి ఉండే అవకాశం ఉంది. అయితే ఆ ఉన్నటువంటి ఆశ అనేది బయటికి కనిపించట్లే. అది హృదయ అంతరంగములో ఉన్నటువంటి ఆశ. అది ఎప్పుడైతే చూపు పొందినాడో తన హృదయంలో ఉన్న ఆశ ఏం చేయబడింది చెప్పండి? అందరి ఎదుట ఏం చేయబడింది? రుజువు చేయబడింది. కానీ ప్రార్థనలకు వెళ్ళక ముందు ఈ దినాల్లో మన హృదయంలో ఉన్న వాంఛలు ఏమిటి అర్థం. దేని కొరకైనటువంటి ఇచ్చ మనం కలిగిన వారికి ఉంటున్నాం, దేని కొరకైన అపేక్ష మనం కలిగిన వారికి ఉంటున్నాం. చెప్పగలమా, ప్రభా నాకు కొంచెం ఆరోగ్యం ఇస్తే, ఇంకొంతకాలం నా జీవితాలు పొడిగిస్తే, నేను జీవించినంత కాలము నీ కొరకే జీవిస్తా, నిన్నే వెంబడిస్తా అనేటువంటి తీర్మానము, ఆశ మన హృదయంలో ఉన్నదా లేదనేది ప్రాముఖ్యమైంది. ఒకవేళ అలా ఉంటే మనం ఆయన వెంబడించుండేవారం. ఎన్నోసార్లు అలాంటి ఆశ మన జీవితాల్లో లేకుండా పోటును బట్టి ఏం చేయలేకపోతున్నాం చెప్పండి? ఆయనను వెంబడించలేకపోతున్నాం. కాబట్టి ఆయన ద్వారా కలిగేటువంటి ఆశీర్వాదాలు, మేలులు అనేటువంటి మన జీవితాల్లో పొందలేకపోతున్నాం. కాబట్టి దీని ప్రజలంగా మనం పరీక్షించుకొని ఈ సమయంలో కనుక ప్రభుకి మనల్ని మనం ప్రతిష్ఠించుకుంటూ కొరకే ప్రార్థన చేసుకుందాం. ప్రభా, నా హృదయంలో ఇక నుంచి నిజమైనటువంటి యథార్థమైనటువంటి నిన్ను వెంబడించడానికి వచ్చిన ఆశ మాత్రమే నేను కలిగినట్లుగా నాకు సహాయం చేయమని ప్రభుకి మనం అప్పగించుకోవడానికి మన ప్రభు సన్నిధిలో ఆయన వైపు చూద్దాం. రండి, ప్రార్థన చేస్తాము. మీరున్న చోటనే మోకరించగల వారు మోకరించండి, మోకరించలేని వారు పర్వాలేదు, మీ తలలు వంచి ప్రార్థనలో ఏకీభవించండి. ప్రియమైన మా తండ్రి, పరిశుద్ధుడైన దేవా, నమ్మదైన మా ప్రభా, మీ స్తోత్రం చెల్లించుకుంటున్నాం. నమ్మదైనటువంటి దేవుడుగా మీరున్న దాన్ని బట్టి స్తోత్రం చెల్లించుకుంటున్నాం. భర్తీమయ్యే జీవితాన్ని మీరు మాకు చూపిన దాన్ని బట్టి స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ఎవరు కాలు హృదయాలతో వెళ్లకుండా సహాయపడవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. ప్రభుత్వాన్ని ప్రతి ఒక్కరిని మీరు సంధించవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. 99 మంది నీతిమంతుల కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు గొప్ప సంతోషం కలుగుతుందని మీరు సెలవిచ్చిన మాటను మేము జ్ఞాపం చేసుకుంటున్నాం. ఎవరు నశించకూడదు, అందరూ మారు మనసు పొందాలని మీ హృదయ వాంఛ కొంత మేర ఈ సమయంలో నెరవేర్చబట్టి కొరకే సహాయపడవలసిందిగా ప్రార్థన చేస్తూ యేసు ప్రభు నామములో ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మౌనంగా ఉండండి, కళ్ళు మూసుకొని ఉండండి, అటు ఇటు కళ్ళు తెరిచి చూడవద్దు. ఒకవేళ నువ్వు మోకాల మీద ఉన్నా, కుర్చీలో ఉన్నా, నిలబడి ఉన్నా, ఈ శబ్దయంత్రం ద్వారా నీ గృహంలో ఉండి ఈ మాటలు వింటున్నా, ఒక నిమిషం కళ్ళు మూసుకొని నిన్ను నీవు పరీక్షించుకో. ప్రియమైన సహోదరి సహోదరు, మోసగించుకోవద్దు. యేసు ప్రభువారు నీ దేవుడు, నీ రక్షకుడు, నీ పాపం నుంచి విమోచించుడు కొరకై ఈ లోకానికి వచ్చిన దేవుడు. నీవు ఆయన చేతిలో చాచి నిలబడి ఉన్నాడు. యథార్థంగా చెప్పగలవా, నా పాపాలు యేసు ప్రభు దగ్గర పలానా దినాన్ని నేను ఒప్పుకున్నాను, ఆయన నన్ను క్షమించినాడు, నేను ఆయన కుమారునిగా కుమార్తెగా తీర్చబడ్డాను అని చెప్పగలవా? నిశ్చయంగా చెప్పగలవా, నా పాపల విషయమై యేసు ప్రభు రక్తంలో నా హృదయం కడుగబడిందని చెప్పగలవా? ఎన్నడైనా నువ్వు పాపిని ఎరిగి నీ పాపల విషయం పశ్చాత్తాపడి యేసు ప్రభు దగ్గర ఒప్పుకున్నావా? లేకపోతే ఇది మంచి తరుణం, మిక్కిలి అనుకూలమైన సమయం. దేవుని ఆత్మని సహాయపడుతుంటుండగా ఉన్న పాటుని చిన్న ప్రార్థన హృదయంలో చేసుకో. యేసు ప్రభా, ఇంతకాలము నువ్వు దేవుడు అని తెలుసు, కానీ అది పాపములోనే జీవిస్తున్నాను. పాపంలోనే చనిపోతే నిత్య నరకము, పాతాళము నోరు తెరుచుకొని ఉన్నది. నా మరణదినం నాకు తెలియదు. నీ రాకడ ఇప్పటి వరకు ఆలస్యం చేసినావు. ప్రభా, నీ ఎద్దకు వస్తున్నాను, నా పాపాలు క్షమించు, నీ రక్తంతో నన్ను కడుగు ప్రభా అని ప్రార్థన చేసుకో. చిన్న ప్రార్థనే, హృదయపూర్వకంగా. దేవుని వాక్యం చెప్తుంది, మన పాపములను మనం ఒప్పుకునే ఎడల యేసుక్రీస్తు ప్రభు నమ్మదగినవాడు, నీతిమంతుడు అని దేని వాక్యం సెలవిస్తుంది. ఆయన మన పాపములను క్షమిస్తాడని రాయబడింది. ఎవరైనా అలాంటి తీర్మానం కలిగి ఉంటే, పాప క్షమాపణ కొరకు ఎవరైనా ఒకవేళ మీరు ప్రార్థన చేసుకుంటా ఉంటే, మీ కుడి చేతిని తలకంటే పైగా చూపించండి, మీ కొరకై మేము ప్రార్థన చేస్తాం. కానీ ఏదో మేలుల కోసం కాదు సుమా, లేదంటే ఏదో శ్రమలు తప్పిపోవటం కొరకు కాదు, వాటి కొరకు ప్రార్థన చేస్తాం. కానీ ఈ ఆహ్వానము నీ పాప క్షమాపణ కొరకై ఇస్తున్న ఆహ్వానం. సోదరి, ప్రభు నీ పాపాలు క్షమించును గాక. అమ్మ, ప్రభు నీ యొక్క పేరు తన జీవగ్రంథంలో రాసుకును గాక. ప్రభు నీ హృదయంలోనే ప్రవేశించును గాక. సోదరి, ప్రభు నిన్ను కూడా కనికరించును గాక. ఇంకెవరైనా ఉన్నారా? ఈ శబ్దం వింటున్న వారు మీరైనా సరే, కాబట్టి మీరున్న స్థలంలోనే మీ చేయి చూపించండి. ప్రభు నీ చేతిని చూస్తున్నాడు అని పట్టుకుంటాడు. చేతులు ఎత్తిన వాదించండి. ఇంకొకసారి చివరి అవకాశం ఇవ్వబడుతుంది. మారు మనసు పొందుడు కొరకు, పాప క్షమాపణ కొరకు తీర్మానం చేసుకుంటూ కొరకు ఇంకొకసారి ఆహ్వానం ఇవ్వబడుతుంది. ఇంకెవరైనా మిగిల్చబడి ఉన్నారా? నీ హృదయాన్ని కఠినపరచుకోవద్దు. ఎన్నోసార్లు ప్రభుని సంధించినాడు, ఎన్నోసార్లు ప్రభుని అంగీకరించాలని ఆశ కలిగి ఉంటివి. అయితే ప్రతి సందర్భంలో కూడా దేవుని దూరం అయిపోతివి. ఇప్పుడు కూడా అలాగనే వెళ్ళిపోతావా?
నీ ప్రభు నీ కొరకే వేచి ఉన్నాడు. ఇంకెవరైనా ఉన్నారా అలా ప్రార్థన చేసుకునేవారు ఉంటే ఇప్పుడైనా మీ కుడి చేతిని తలకంటే పైగా చూపండి. చేతులు ఎత్తి దించండి. ప్రియమైన మా తండ్రి పరిశుద్ధులైన దేవా, మీరు స్తుతిస్తూ గణపరుస్తుంటున్నాం. ప్రభా తండ్రి, మా ప్రియుల గృహాన్ని ఆదాయం చేసుకొని విత్తబడిన మీ వాక్యాన్ని బట్టి స్తోత్రములు. ప్రభా తండ్రి, మీ ప్రజలు మా జీవితాల్లో కూడా మీ వాక్యం ద్వారా ప్రభావించిన మాత్రం మీరు ఏమైతే మాతో మాట్లాడినారో ప్రభా తండ్రి, ఆ విషయాల్లో మమ్మల్ని మీ మహిమ కొరకు స్థిరపరిచి బలపరచవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. మా హృదయ అంతరంగంలో యథార్థమైన లోతైన దైవికమైన తండ్రి ప్రభా ఆశ మా ప్రభువుని వెంబడించడం కొరకే ఉండుట కొరకే సహాయం దయచేయము. మా ప్రభు కొరకే జీవించడం కొరకైనటువంటి తృష్ణ మా యొక్క హృదయ అంతరంగంలో పుట్టించవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. ప్రభా మా ఆశ ప్రభా మేరకు మేము మీ కొరకు జీవించడం కొరకు మీరు మాకు సహాయపడుతూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. ప్రభా తండ్రి, ఎవరైతే ఎక్కడ నుండి తీర్మానం చేస్తున్నారో, శబ్దం ద్వారా విని తీర్మానం చేస్తున్నారో వారందరినీ జ్ఞాపం చేసుకున్నాము. నిత్యత్వం కొరకే సిద్ధపరచు. మా ప్రియులు ప్రభావించిన మా తండ్రి ప్రభా మరి జన్మే బ్రదర్ని బట్టి స్తోత్రం చెల్లించుకుంటున్నాం. బుజ్జక్కని బట్టి స్తోత్రం చెల్లించుకుంటున్నాం. వారిని ప్రేమించిన అనుగ్రహించిన పెద్ద కుమారుని బట్టి స్తోత్రములు, మోజెస్ని బట్టి స్తోత్రములు. ప్రభావించిన మా తండ్రి కుమార్తెను బట్టి మేము స్తుతిస్తూ గణపరుస్తుంటున్నాం. మీ ప్రతి కుటుంబాన్ని మీరు దీవించము. వారి యొక్క పనులన్నింటిలో వారిని దీవించి ఆశీర్వదించవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. ప్రభావించిన మా తండ్రి ఏదేవా వచ్చిన ప్రతి వారిని కూడా మీరు ప్రభావ వారి యొక్క ఆత్మీయమైన భౌతికమైన అవసరం తీర్చి ప్రభు మీ మహిమార్థంగా దీవించి ఆశీర్వదించవలసిందిగా మేము మీకు వీరందరి పక్షంగా ప్రార్థన చేస్తుంటున్నాం. మిగతా సమయం అంతా మీ దగ్గర సమర్పించుకుంటూ కృపను కోరుకుంటూ సాగిలపడుతూ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన నామంలో స్తుతించి ప్రార్థించి మహింపరచి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని యొక్క ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఇక్కడ చేరిన దేవుని ప్రజలందరికీ, సార్వత్రికంగా చెదిరి ఉన్న పరిశుద్ధులైన వారందరికీ, ప్రత్యేకంగా ఈ దినం సువార్త విని దేవుని కొరకు పాపక్షమాపణ తీర్మానం చేసుకునే హృదయము ప్రభుకి ఇచ్చిన వారందరికీ కూడా ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. దయచేసి